హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వల్గాస్. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అది ఏంటంటే చదువు మన జీవితంలో ఎంత ముఖ్యమో విద్య గురించి కొన్ని జీవిత సత్యాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వాటి గురించి చెప్పే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నీడ లాంటిది, దానిని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. విజయానికన్నా దానికోసం చేసే మన ప్రయత్నమే చాలా ముఖ్యం. ఎంత చదివేమని ముఖ్యం కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పించినదే ముఖ్యం. మనం అనుకున్నది సాధించాలనుకుంటే అనుక్షణం శ్రమించాలి. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేసే గెలుపు మెట్లు. ఆ చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది, నలుగురిలో విలువ పెంచుతుంది, నీ జీవితంకు దారి చూపుతుంది, నీ కోసం ఒక గమ్యం ఏర్పడుతుంది. మన ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం ఒక్కటే, అదే చదువు. ఇది గుర్తుంచుకో. విద్య నీడ లాంటిది, దానిని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. చదువు చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలితాలు ఎప్పుడు తీయగా ఉంటాయి. మన విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది ఆ విద్యకి. 2 రకాల విద్యలు అవసరం. ఒకటి జీవనోపాధి, ఎలా కల్పించుకోవాలో నేర్పిస్తుంది. రెండవది ఎలా జీవించాలో నేర్పిస్తుంది విద్య. అన్నదానం, వస్త్రదానం, ప్రాణదానం కన్నా విద్యాదానం చాలా ఉన్నతమైనది. సంపద కంటే విద్య గొప్పది. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, కానీ విద్య మనల్ని కాపాడుతూ వస్తుంది. అందుకే మనకి విద్య ముఖ్యం. విద్య అనేది చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం. ఇది తెలుసుకో. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, అదే మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బతకవచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బతకడం చాలా కష్టం మిత్రమా. విద్య విలువ తెలియని వాడి చేతిలో మనం పుస్తకాన్ని, మనసు లేనివాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. ఇది తెలుసుకో. ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేస్తే గెలుపు మెట్లు. మన విద్య సంస్కారాన్ని నేర్పిస్తుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది, నలుగురిలో విలువను పెంచుతుంది, నీ జీవితానికి ఒక దారి చూపుతుంది, నీ కోసం ఒక గమ్యం ఏర్పడుతుంది. ఇష్టం లేని చదువు కష్టం, అదే చదువు లేని బతుకు చాలా నష్టం. మన జీవితంలో ఇవి చాలా ముఖ్యం. అవి ఏంటంటే, విద్య కన్నా సంస్కారం ముఖ్యం, విద్య కన్నా వినయం ముఖ్యం, జాతి కన్నా నీతి ముఖ్యం, మతం కన్నా మానవత్వం ముఖ్యం, కులం కన్నా గుణం ముఖ్యం, క్వాలిటీ కన్నా క్వాంటిటీ ముఖ్యం, ఫ్యాషన్ కన్నా కాంప్రమైజేషన్ ముఖ్యం, హిస్టరీ కన్నా మోటివేషన్ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఒక పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. విద్య అవుతుంది నీ మెదడుకి ఎరువు, ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు, ఆ కొలువుతో తీరుతుంది నీకు కరువు, ఆ కరువు వస్తుంది నీ జీవితానికి వెలుగు, ఆ వెలుగు 10 మందికి మంచి పెంచుకో నీ పరువు. మీకు ఈ జీవిత సత్యాలు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, సాయి వల్గాస్.